హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం 6th క్లాస్లో నోయింగ్ అవర్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.5 డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు యూనిట్స్ గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. యూనిట్ ఆఫ్ లెంత్కి యూనిట్ ఏంటి మనకి మీటర్. ఇంకా ఎలా రాస్తాం మనం లెంత్ని సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అండ్ మిల్లీమీటర్స్లో మెజర్ చేస్తూ ఉంటాం మనం లెంత్ని. మీటర్స్లో ఏమేమి చెప్తూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ శారీ లెంత్ ఆఫ్ శారీ ఏమంటాం? లెంత్ ఆఫ్ శారీ 6 మీటర్స్, 6.5 మీటర్స్ అని చెప్తూ ఉంటాం. సెంటీమీటర్స్లో ఏం మెజర్ చేస్తాం మనం? లెంత్ ఆఫ్ పెన్సిల్స్ ఇవన్నీ వాటిని సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. కిలోమీటర్స్లో డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం కిలోమీటర్స్లో మెజర్ చేసుకుంటాం. నెక్స్ట్ మిల్లీమీటర్స్ అంటే థిక్నెస్ ఆఫ్ ఏ పేపర్. ఏదైనా ఒక పేపర్ థిక్నెస్ని మనం ఎలా మెజర్ చేసుకుంటాం? మిల్లీమీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 10 మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. నెక్స్ట్ 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అవుతుంది. ఓకేనా? 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అండ్ 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ వెయిట్కి యూనిట్ ఏంటి? గ్రామ్స్ కదా. వెయిట్ని మనం ఎలా మెజర్ చేస్తాం? గ్రామ్స్, కిలోగ్రామ్స్, కేజీ, మిల్లీగ్రామ్స్ ఇలాగే కదా మెజర్ చేసేది. మనం గ్రామ్స్లో ఏమేమి మెజర్ చేస్తాం? చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ మనం గ్రామ్స్లో మెజర్ చేసుకుంటాం. కేజెస్లో రైస్, వీట్ ఇవన్నీ మనం కేజెస్లో మెజర్ చేసుకుంటాం. నెక్స్ట్ మిల్లీగ్రామ్స్లో మిల్లీగ్రామ్స్ చూడండి, ఇక్కడ మనకి ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్ ఉంది కదా, ఈ ట్యాబ్లెట్ని 10 mg, 12 mg, 14 mg ఇలా మెజర్ చేస్తారు. మనం ట్యాబ్లెట్స్ని మనం మిల్లీగ్రామ్స్లో మెజర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. నెక్స్ట్ వాల్యూమ్. యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ని మనం ఎలా మెజర్ చేసుకుంటాం? లీటర్స్లో మెజర్ చేసుకుంటాం. లీటర్, ఇంకా మిల్లీ లీటర్, ఇంకా కిలోలీటర్. లీటర్స్లో ఏమేమి మెజర్ చేస్తాం మనం? మిల్క్, వాటర్ బాటిల్లో వాటర్ని లీటర్స్లో మెజర్ చేసుకుంటాం. మిల్లీ లీటర్స్లో స్మాల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఏ బాటిల్ ఆఫ్ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటాయి? 100 ml, 20 ml, 150 ml ఇలా ఉంటాయి కదా హెయిర్ ఆయిల్ బాటిల్స్. కిలోలీటర్స్లో ఏ మెజర్ చేస్తాం? కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్స్. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో ఎన్ని వాటర్ పడతాయి దాని కెపాసిటీని మనం ఎలా మెజర్ చేస్తాం? కిలోలీటర్స్లో మెజర్ చేస్తాం. ఇక్కడ 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్. 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్. 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ 3. నెక్స్ట్ మనకి ఎక్సైజ్ 1.5లో వర్డ్ సమ్స్ ఇస్తారు. వర్డ్ సమ్స్లో ఏంటి అంటే ఫైండ్ ద సమ్, టోటల్, ఫైండ్ ద డిఫరెన్స్ ఇలా వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇది తెలుసుకోవాలి. రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ని మనం ఏమంటారు అంటే ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ని ఏమంటారు అంటే సమ్ ఆర్ టోటల్. మనం రిజల్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ని సమ్ ఆర్ టోటల్ అంటారు. అదే రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని ఏమంటారు? డిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని ప్రొడక్ట్ అంటారు. ప్రొడక్ట్. నెక్స్ట్ డివిజన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని ఏమంటారు? కోఎఫిషియంట్ అంటారు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళ సమ్లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సమ్ ఆర్ టోటల్ కనుక్కోండి అంటే ఎడిషన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్సైజ్ 1.5లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఎక్సైజ్ 1.5లో ఫస్ట్ సమ్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ డ్యూరింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ ద ఫస్ట్ 4 days వాజ్ రికార్డెడ్. 15,290, 14,181 and 14,235, 10,578.
ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ దీస్ 4 days. కామన్వెల్త్ గేమ్స్కి, న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కి ఫస్ట్ 4 daysలో ఇంతమంది విజిట్ చేశారట. ఫస్ట్ డే ఇంతమంది, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఇంతమంది విజిట్ చేశారు, గేమ్స్ని చూశారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద టోటల్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, టోటల్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేసి టోటల్ ఎంతమంది ఆ 4 daysలో విజిట్ చేశారు మన గేమ్స్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎక్సైజ్ 1.5లో ఫస్ట్ సమ్ ఏం రాసుకోవాలి? ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే ఎంతమంది విజిట్ చేశారు? ఫస్ట్ డే ఎంతమంది విజిట్ చేశారట? ఫస్ట్ డే వచ్చేసి 15,290 మెంబర్స్ ఫస్ట్ డే విజిట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ సెకండ్ డే. సెకండ్ డే రోజు ఎంతమంది విజిట్ చేశారట? 14,181. ఓకేనా? నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ థర్డ్ డే. థర్డ్ డే రోజు ఎంతమంది వచ్చారు? థర్డ్ డే రోజు 14,235. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ ఫోర్త్ డే. ఫోర్త్ డే రోజు 10,578 మెంబర్స్ ఫోర్త్ డే విజిట్ చేశారు. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, మనం టోటల్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం, అంతే కదా? ఎడిషన్ చేయండి. 0 + 1 1, 1 + 5 6, 6 + 8 14, నెక్స్ట్ 9 + 1 10, 10 + 8 18, 18 + 3 21, 21 + 7 28. నెక్స్ట్ 2 + 2 4, 4 + 1 5, 5 + 2 7, 7 + 5 12. నెక్స్ట్ 5 + 1 6, 6 + 4 10, 10 + 4 14. నెక్స్ట్ 1 2 3 4 5. ఓకేనా? టోటల్గా ఎంతమంది విజిట్ చేశారు? 54,284 మెంబర్స్ అన్న వాళ్ళు టోటల్గా కామన్వెల్త్ గేమ్స్ని విజిట్ చేశారు. ఇక్కడ ఏం రాస్తాం? ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ 4 days. ఎంతమంది విజిట్ చేశారు ఈ 4 daysలో? 54,284 మెంబర్స్ విజిట్ చేశారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ ఎక్సైజ్ 1.5లో ఫస్ట్ సమ్ చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం.